ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు క్రికెట్ ప్లేయర్స్ కానీ మూవీ స్టార్స్ కానీ ఎవరైనా చూడండి, వాళ్ళు తాగే వాటర్ బాటిల్ పైన సిఎండి ఉంటుంది. సిఎం అంటే మినరల్ వాటర్ ఉంటుంది. సో ఆ మినరల్ వాటర్ పేరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, ఆయన తాగే వాటర్ బాటిల్ 39,000. ఎంతది? 39,000. 39,000 పెట్టి ఎందుకు తాగుతున్నాడు? తాగవలసిన అవసరం ఏంటంటే, ఈ రోజు ఒక వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఒక శరీరానికి ప్రోటీన్స్, విటమిన్స్ ఎంత ఇంపార్టెంట్, మినరల్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఆరోగ్యం ఉండాలంటే 63 మినరల్స్ కావాలి. ఎందుకు కావాలా? కానీ ఈరోజు మనం తీసుకునే తిండి కానీ తాగే నీళ్ళు కానీ లేకపోతే గాలి కానీ అన్నింటిలో కూడా మనకు ఉండేది మ్యాక్సిమం 15, 20, 25 గంటల మినరల్స్ దొరకట్లేదు. మరి మిగతా ఎక్కడి నుంచి వస్తాయి? అందుకోసం చూడండి, చాలా మంది మాట్లాడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సార్ తుమ్ముతారు, దగ్గుతారు, ఎక్కడికైనా ఇబ్బంది అవుతారు. రంజిత్ 30 రోజులు 30 ప్లేసులు తిరుగుతాడు. ఈరోజు కొంతమంది తెల్లవారి ఇంటికి వెళ్ళేసరికి మైకిల్ జాక్సన్ డాన్స్ చేస్తారు. ఎస్ఆర్నో. సో కారణం లేదండి, ల్యాక్ ఆఫ్ యూజింగ్ సప్లిమెంట్స్. ఎస్ఆర్నో. సప్లిమెంట్స్ మనం వాడగలగాల. సప్లిమెంట్స్ వాడితేనే స్ట్రాంగ్గా ఎనర్జీ ఉంటాం. సో ఇది సిఎండి అంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. కొన్ని నదులన్నీ కూడా అన్ని నదులు కలిగితే సముద్రంలోకి వెళ్తాయి. ఆ సముద్రంలో ఫిల్టర్ చేసింది అక్కడి నుంచి తయారు చేసిన అమెరికాలో ఊతానకు లేకుంది, అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది సిఎండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఇది వాడుకోవడం ద్వారా మన శరీరానికి 84 మినరల్స్ చేరుతాయి. ఏం చేయండి? మనకు కావాల్సింది 63. ఇది తీసుకోవడం ద్వారా మేజర్గా మనకు కలిగే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మన బాడీని యాక్టివ్నెస్ క్రియేట్ చేస్తుంది, ఎనర్జీగా యాక్టివ్నెస్ క్రియేట్ చేస్తుంది. దీంతో పాటు మన బాడీ స్టిఫ్గా స్టడీ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే యూత్ గా ఉంటాం. యూత్ ఉండాలా, ముసలిగా ఉండాలా? యూత్ ముసలి. యూత్ లో ఎండ ఎనర్జీగా ఉండాలంటే ఖచ్చితంగా ఇది వాడాలా. తెల్లవాళ్ళు ఎవరైతే కొంతమంది లగడానికి ఇబ్బంది పడతారో అలాంటి వాళ్ళు ఇది వాడితే రాకెట్ లా వేసి కూర్చుంటారు. గుడ్ మార్నింగ్. అదే రకంగా ఇది వాడుకుంటే ఈ రోజు ఎదురైన పెద్ద సమస్య క్యాన్సర్ ప్రాబ్లమ్స్. క్యాన్సర్ రావడానికి మేజర్ కారణం ఏంటంటే, ఈ రోజు మనం తీసుకున్న భోజనం ఎక్సెట్రా గాలి ఇవన్నీ వల్ల వస్తుంది. క్యాన్సర్ కణాలని నిర్మూలించాలంటే మనకి ఆల్కలైన్ నేచర్ కావాలి. ఏ నేచరు? ఎసిడిక్ నేచర్ ఏమవుతుందంటే క్యాన్సర్ ని వృద్ధి చేస్తుంది, డెవలప్ చేస్తుంది. అదే ఆల్కలైన్ నేచర్ ఉంటే క్యాన్సర్ కణాలని చంపుతుంది. ఇది వాడుకోవడం ద్వారా క్యాన్సర్ కణాలను మనం చంపవచ్చు. ఇది ప్రతిరోజు కూడా వాటర్లో, వాటర్ బాటిల్లో మనం చూసుకుంటే ఒకసారి పైకి పట్టుకోండి సార్. 7 డ్రాప్స్ వేసుకోవాలి. ఎంత డ్రాప్స్? 2, 3, 4, 5, 6, 7 డ్రాప్స్. ఇలా మనం రోజుకి 3 బాటిల్స్ తీసుకోవాలి. ఎన్ని బాటిల్స్ తీసుకోవాలా? 3 బాటిల్స్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ది అలోవేరా కలవదు. సో మనం ఏం చేస్తాం, ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మనకి కాసి వస్తారని చెప్పేసి మనకి దిష్టికాయలు చెప్పి దిష్టికాయగా కలవని కడతాం. అక్కడ కట్టకూడదండి, కట్టినా మంచిదే, బట్ ఎక్కడ పెట్టుకుంటే ఇంకా మంచిది. గ్యాస్ట్రిక్ అల్సర్ వేసి హెయిర్ వర్క్ కిడ్నీస్ కూడా సొల్యూషన్ చూపిస్తుంది. అదే రకంగా మనం ప్రధానమంత్రి పేరు ఏం పేరు? నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీని కొట్టండి. ఈ రోజు ఆయన ఏజ్ జస్ట్ 16 సంవత్సరాలు. నరేంద్ర మోదీ ఏజ్ అంతా 16. ఎందుకంటే ఆయన ఎప్పుడు వాడుతున్నాడు సి-భక్తరన్. సి-భక్తరన్ అనే ఆఫ్రికా అడవుల్లోని కూల్ ప్లేసెస్ దొరుకుతుందండి. ఇది ఏదైతే ఉందో సి-భక్తరన్ ఇది వాడుకోవడం ద్వారా మనకి మల్టీ విటమిన్స్, మన ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని కూడా మనకి దొరుకుతుంది. సో ఇది సి-భక్తరన్. అదే రకంగా ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం హార్ట్ ప్రాబ్లమ్స్, చాలా వేరియస్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అవైలబిలిటీతో తయారు చేసిన ఫ్లాక్సీడ్స్. సో ఇది తీసుకోవడం ద్వారా మన బ్లడ్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఇది వాడుకోవడం ద్వారా మనకి నర్వ్స్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా యాక్టివ్ ఉంటాం. చాలా మంది చూడండి మర్చిపోతుంటారు, జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. సో బ్లడ్ ఫ్రీగా మైండ్ లో క్రియేట్ అయితే యాక్టివ్నెస్ ఉంటుంది. అదే రకంగా ఈ మధ్యకాలంలో పొల్యూషన్ పెరిగిందా తగ్గిందా? పొల్యూషన్ పెరిగితే ఏమవుతుంది? బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది కదా. అలాంటి వాడు కంట్రోల్ చేయడం కోసం రెసిపోకే. సో ఇక్కడ ఇప్పుడు 4 తీసుకొని ఇంకా వేసుకొని వచ్చేసాను. సో ఇదే వాడింది. చాలా మంది డౌట్ ఉంటుంది, 4 ఒకేసారి వేసేసారు కదా వేయొచ్చా సార్? మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తే చికెన్, మటన్, చేప, రొయ్య, వేడు, తొక్క, దొరకర, గోంగూర ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తాం. ఇంకా ఏమవుతుంది సార్, ఇన్ని పెట్టారు ఐస్ క్రీమ్ పెట్టలేదా? అరే బాబు అవన్నీ పెట్టేసాం. అంటే
ఇదంతా కూడా ఫుడ్ సప్లిమెంట్స్. సో మనం 10th క్లాస్కి వెళ్ళినప్పుడు పాస్ అయిపోతే సప్లిమెంట్ ఎగ్జామ్ రాయం సార్, పాస్ అవుతుందా రాస్తాం సప్లిమెంట్. ఇక్కడ కూడా మనం తీసుకునే ఆహారంలో పోషకులు ఉంటే ఇది అవసరం లేదు, పోషకులు లేవు కాబట్టి ఇది మనం తీసుకున్నాం సార్.